నమస్తే గురుగారు. అసలు వృషభ రాశి వారు అంటే ఎవరు? సహజంగా ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు కృత్తిక నక్షత్రం 2, 3, 4 అనగా 3 పాదాలు. ఎందుకంటే మొదటి పాదం మేషరాశిలోకి వెళ్ళిపోయింది. ఆ కారణం చేత 2, 3, 4 ఈ 3 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు, వీరందరూ కూడా వృషభ రాశికి సంబంధించిన వారు. అలాగే సౌరమానాన్ని అనుసరించి వృషభ మాసంలో జన్మించిన వారందరూ వృషభ రాశికి సంబంధించిన వారే. నామ నక్షత్రాలను అనుసరించి ఈ మనం ఏదైతే ఇదివరకు కృత్తిక నక్షత్రం 2, 3, 4, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4, మృగశిర నక్షత్రం 1, 2 ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వారందరికీ కూడా వృషభ రాశి వారిగా మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ రాశి వారికి అనుకూల గ్రహాలు ఏమిటి? వాటి ఫలితాలు ఏంటి? మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో 12 రాశుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి వారు కాస్త అదృష్టవంతులను చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా గ్రహాలు వారికి అనుకూలంగా సంచరిస్తున్నాయి. ప్రధానంగా మనము గురువును కనుక తీసుకుంటే వారికి జన్మరాశిలో గురువు సంచారం కొనసాగుతుంది. ఇప్పుడు మే 14 తర్వాత ఆయన ద్వితీయానికి వెళ్తాడు. అంటే జన్మరాశిలో సంచరించేటప్పుడు గురువు ఈయనకి మంచి చేస్తాడు. మరి ఆయన గురువు మే 14 తర్వాత మారి ద్వితీయంలోనికి వెళ్తాడు మిథున రాశిలోకి. అది వృషభ రాశి వారికి ద్వితీయ భావం అయింది. అది మరింత శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా 100% గురువు వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో వీరికి జన సంబంధాలు పెరుగుతాయి. వారు పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, ఇతరత్ర వ్యాపారాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. కనుక వీరి మంచి వారి పరిచయం అధికమవుతుంది. వీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయం సాధిస్తారు. తద్వారా వచ్చేటువంటి ఒక మంచి పేరు అనేటువంటిది విస్తరణ అవుతుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది బాగా. ఆ రకంగా వీరికి ఆదాయం పెరుగుతుంది, మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది, కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు, సంతానం విషయంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో నూతన ఉద్యోగాలు రావడం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఆరోగ్యము, మంచి ఆదాయము, ఈ రకంగా గురువు వీరికి పూర్తిగా ఈ సంవత్సరం అంతా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి. అలాగే శని భగవానుడు కూడా మీనరాశిలోనికి రావడం వల్ల వృషభ రాశి వారికి అది 11వ భావం అయింది. అనగా లాభభావంలో శని భగవానుడు ఉంటే వీరు అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. సహజంగా శని భగవానుడు అంటే మనం చిన్న చిన్న ఉద్యోగులని చెప్పుకున్నాం. ఈ చిన్న చిన్న ఉద్యోగులు ఎవరు? మన ఇంట్లో పనిచేసేటువంటి పనివారు, లేకపోతే మనం ఆఫీస్లో పోయినప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి చిన్న ఉద్యోగులు, వీరి సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఏమైనా వీరికైనా సంబంధాలు ఉంటే ఆ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పంట ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. అవి అధిక ధరలకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న ఉద్యోగులుగా ఎవరైనా ఉంటే వృషభ రాశి వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఉన్న ఉద్యోగంలో ఇంకొంచెం ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంటుంది. లేదా వ్యాపారంలో అయితే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా శని భగవానుడు వీరికి ఈ సంవత్సరం ఆరోగ్యాన్ని ఇస్తాడు, వృత్తి ఉద్యోగాల్లో పనిని ఇస్తాడు, వాటి తాలూకు ఫలితాన్ని ఇస్తాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో గురువు పూర్తిగా 100% అనుకూలంగా ఉన్నాడు, శని భగవానుడు వీరికి 100% అనుకూలంగా ఉన్నాడు. మరి మొన్నటి వరకు రాహు లాభములో ఉండేవారు మీనరాశిలో. ఆయన ఇప్పుడు కూడా మే 18 వరకు మీనరాశిలో ఉంటాడు, లాభస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత దశమానికి వెళ్తాడు. సో లాభములో రాహు ఉన్నా మంచిదే, దశమభావంలో ఉన్నా మంచిదే. కనుక మీనరాశిలో ఉన్నటువంటి లాభరాహువు వీరికి మంచి చేస్తారు, కుంభరాశికి వెళ్ళినటువంటి ఆ దశమరాహువు కూడా మంచి చేస్తారు. ఎటువంటి మంచి పనులు చేస్తారు అంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటే సులభంగా వెళ్ళిపోతారు. విదేశాల్లో ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు పొందడం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఈ రకమైనటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మనం ఈ పని సక్సెస్ అవుతుందో కాదో, దీనివల్ల మనం ఇబ్బందులు పడతామేమో, నష్టం వస్తుందేమో అన్నటువంటి ఒక రకమైనటువంటి డోలాయమానంగా మనం ఆలోచిస్తూ ఉంటాం, సంశయిస్తూ ఉంటాం. ఆ సంశయం ఉండదు. రాహు అనుకూలంగా ఉంటే ధైర్యంగా ఆ పని చేసేస్తాం. అంటే సంకల్ప బలం అంటాం కదా, ఆ సంకల్ప బలంతో రాహు వెంటనే ధైర్యంగా కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. సో అలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా పుష్కలంగా ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉన్నాడు 100%, శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. అలాగే వారికి వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాడు. కాకపోతే వారికి ఏదో ఒక్క గ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వీరికి ప్రతికూల గ్రహాలు ఏమిటి? వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి? ప్రతికూల గ్రహాలు అని చెప్పుకుంటే ఈ సంవత్సరం వారికి కుజుడు కొన్ని సందర్భాల్లో వారికి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇప్పుడు వారికి వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు.
కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటే ఎవరినైనా ఒక సందర్భంలో వారు సహనాన్ని కోల్పి కఠినంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. తద్వారా అపార్థాలు లేకపోతే అభిప్రాయ భేదాలు గొడవలు రావడానికి. సో అలాగే కొన్ని సందర్భాల్లో కుజుడు ప్రతికూలంగా లేకపోతే వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ రావడానికి అవకాశం. సో ఆయన ఒకడు కుజుడు కొంచెం ప్రతికూలంగా కొన్ని సందర్భాల్లో కొన్ని మాసాల్లో మాత్రమే ఉన్నాడు. ఇక కేతువు ఆయనకి పూర్తిగా ఈ వృషభ రాశి వారికి ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పంచమలో ఉన్నాడు. మే 18 తర్వాత ఆయన చతుర్థానికి వెళ్తాడు. పంచమ స్థానంలో కేతువు ఉంటే ఆలోచనలు ఏవి కూడా అవి సహకరించినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొంత నిరాశను పొందాల్సి ఉంటుంది. చతుర్థ స్థానంలో కేతువు ఉంటే గనక కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల్లో వీరు నిరాశను పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబం కోసం ఎంత పని చేసినా కాస్త వీరు అనుకున్న ఫలితాలు పొందకుండా నిరాశతో కూడినటువంటి ఫలితాలను పొందాల్సి ఉంటుంది. సో కేతు ఒకడు వీరికి ప్రతికూలంగా ఈ సంవత్సరం ఉన్నాడు. ఆ కేతు దోషాన్ని పోవాలంటే నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతికి రోజు కూడా ధూపము దీపము నైవేద్యాలతో పూజ చేయండి. కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడి కలిపి దాన్ని ఆవులకు ఆహారంగా గన మీరు బుధవారం రోజు గన అందిస్తే ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా కేతువుకు మాత్రం మీరు అనుకూలపరచుకోవడానికి మీరు పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ సంవత్సరం. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.